ఓం నమో ధన్వంతరే నమః. హలో ఎవ్రీవన్. సో, మనకి బృహత్రయీస్‌లో వన్ ఆఫ్ ద మేజర్ సంహిత అయిన చరక సంహిత గురించి ఇప్పుడు బేసిక్స్ తెలుసుకుందాము. సో, యాక్చువల్లీ మనకి బృహత్రయీలో 3 సంహితాస్ ఉంటాయి. చరక సంహిత, సుశ్రుత సంహిత అండ్ అష్టాంగ హృదయం. చరక సంహిత రాసింది చరకాచార్యులు, సుశ్రుత సంహిత ఆచార్య సుశ్రుత అండ్ అష్టాంగ హృదయం వాగ్భట రాశారు. సో, అసలు చరక సంహిత ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చెప్పారు అనేది చూద్దాము. దీంట్లో ఉపదేష్ట అంటే ఉపదేశించిన వాళ్ళు ఒకళ్ళు చెప్తూ ఉంటే ఇంకొకళ్ళు రాస్తూ ఉండడం జరిగింది. సో, ఉపదేష్ట అంటే చెప్పిన వాళ్ళు ఎవరంటే ఆత్రేయ మహర్షి. నెక్స్ట్ రాసిన వాళ్ళెవరు? తంత్రకర్త. రాసిన వాళ్ళు ఎవరంటే అగ్నివేశ. ఈ రాసిన దాన్ని ఓకే, దీంట్లో కొంచెం కొన్ని కరెక్షన్స్ ఉంటే బాగుంటుంది, కంప్లీట్ సంహిత ఫామ్లోకి వస్తుంది అని చెప్పి కరెక్షన్స్ చేసి ప్రతి సంస్కరణ చేసిన ఆయన, అంటే సింప్లిఫై చేసిన ఆయన చరకుడు. ఈ సంహిత మొత్తం ఒక ఫామ్లోకి వచ్చేసిన తర్వాత ఓకే, దీనికి ఇంకొన్ని చాప్టర్స్ ఉంటే ఇది కంప్లీట్ అవుతుంది అని చెప్పి అనిపించి దానికి 41 చాప్టర్స్ యాడ్ చేసిన అతను దృఢబల అనమాట. సో, సంపూరక అంటే కంప్లీట్ చేసిన ఆయన దృఢబల. సో, మనం ఈ సంహితాన్ని చరకుడు మొత్తం సింప్లిఫై చేసి ఒక ఫామ్లోకి తెచ్చాడు కాబట్టి చరక సంహిత అనే అంటాము. సో, ఓకే, ఇలా చరక సంహిత అనేది వచ్చింది. సో, దీంట్లో ఏమేమి ఉంటాయి తెలుసుకోవాల్సినవి మనము అంటే కంప్లీట్గా ఈ సంహిత 8 స్థానాస్ కింద డివైడ్ చేయబడి ఉంది. అవేంటి అంటే సూత్రస్థాన, నిదాన స్థాన, విమాన స్థాన, శారీర స్థాన, ఇంద్రియ స్థాన, చికిత్సా స్థాన, కల్పస్థాన అండ్ సిద్ధస్థాన. సో, వీటిల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ఆరిజిన్ గురించి కానీ లేకపోతే ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి డీల్ చేస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ సూత్రస్థానం వచ్చేసి సమరీ, ఆ సంహిత మొత్తం అసలు దాంట్లో మొత్తం ఏం చెప్తాము ఏంటి అనే వాటి గురించి డిస్కస్ చేస్తారు. ఇంకా బేసిక్స్ అన్నీ సూత్రస్థానంలో ఉంటాయి. నెక్స్ట్ నిదాన స్థానం, ఏదన్నా డిసీజ్ వస్తుంది అంటే దానికి రూట్ కాజ్ లేకుండా అయితే డిసీజ్ రాదు. సో, ఆ కాజ్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేసేది నిదాన స్థానం. విమాన స్థానం వచ్చేసి దోషాస్ గురించి. శారీర స్థానం అంటే బాడీ అనాటమీ అండ్ ఫిజియాలజీ. ఇంద్రియ స్థానం అంటే సెన్స్ ఆర్గాన్స్. చికిత్సా స్థాన ఈజ్ కంప్లీట్ అబౌట్ ట్రీట్మెంట్. కల్పస్థాన ఫార్ములేషన్స్ అంటే రసభైషజ్యాల ఫార్ములేషన్స్ ఎలా చేస్తూ ఉంటాము వాటి గురించి. సిద్ధస్థాన వచ్చేసి పంచకర్మ టెక్నిక్స్ గురించి మనము డిస్కస్ చేస్తామన్నమాట. సో, ఒక్కొక్క దాంట్లో నెంబర్ ఆఫ్ చాప్టర్స్ అనేది ఉంటాయి. సో, అది మనకి ఏఏపీజీఈటీ ఎంట్రన్స్కి చాలా ఇంపార్టెంట్. ప్రతి సంహిత రాసేటప్పుడు అది ఏ స్టైల్లో ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. పోయంగా ఉందా, ప్రోజ్గా ఉందా, పద్యమా, గద్యమా. సో, ఇది లేఖన శైలి వచ్చేసి గద్యం ఫామ్లో ఉంటుంది. సో, చరక సంహిత యొక్క ప్రయోజనం ఏంటి? ప్రయోజనం చాస్య స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం. అంటే హెల్తీగా ఉన్న ఇండివిజువల్ యొక్క హెల్త్ని కాపాడడం, డిసీజ్ వచ్చిన ఇండివిజువల్ యొక్క డిసీజ్ని ట్రీట్ చేస్తూ వాళ్ళ హెల్త్ని కాపాడడం. సో, ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి చరక సంహిత గురించి అంటే దాంట్లో చరక సంహిత సూత్రస్థానంలో మనకు మొత్తం 30 చాప్టర్స్ ఉంటాయి. దాంట్లో 4 చాప్టర్స్ని తీసుకొని ఒక గ్రూప్ కిందగా చేసి వాటిని చతుష్కాస్ అని పేరు పెట్టారు. సో, టోటల్ విల్ హ్యావ్ 7 చతుష్కాస్ అనమాట. లాస్ట్ 2 చాప్టర్స్ మిగిలిపోతాయి కదా, ఆ 2 చాప్టర్స్ని సంగ్రహ అధ్యాయాస్ అంటారు. సో, ఏంటి ఆ 7 చతుష్కాస్ అంటే మనం కోడ్ పెట్టుకుందాం గుర్తుండడానికి. బిఎస్ఎన్ క్రియ. ఓకే, దాంట్లో ఐ సైలెంట్. సో, బి అంటే భేషజ చతుష్క, స్వస్థ చతుష్క, నిర్దేశ చతుష్క, కల్పన చతుష్క, రోగ చతుష్క, యోజన చతుష్క, అన్నపాన చతుష్క అండ్ సంగ్రహ అధ్యాయాస్ ఉంటాయి. సంగ్రహ అధ్యాయాస్లో 29th వచ్చేసి సంగ్రహ అధ్యాయ ఫస్ట్ 28 చాప్టర్స్. 30th చాప్టర్ వచ్చేసి సంగ్రహ అధ్యాయ ఆఫ్ కంప్లీట్ చరక సంహిత అన్నమాట. ఓకేనా. సో, నెక్స్ట్ ఫస్ట్ చాప్టర్ నుంచి మనం ఏంటి ప్రతి చాప్టర్లో ఏమేమి డిస్కస్ చేశారు, పాయింట్స్ ఏం డిస్కస్ చేయాలి, వాటి గురించి మనం ఏం నేర్చుకోవాలి అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అంటే సజెషన్స్గా మీరు కమెంట్స్లో ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.